దళితులకు రాజ్యాంగ హక్కు కల్పించిన మహానేత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను కూడా రాజకీయ క్రీడకు వాడుకోవటం దారుణమని, ప్రభుత్వంపై బురద జల్లటానికి చేసే ప్రయత్నాలన్నింటినీ అడ్డుకుంటున్నామని రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత విమర్శించారు. చిత్తూరు జిల్లా జీడి నెల్లూరు నియోజకవర్గం దేవళంపేట గ్రామంలో ఇటీవల అంబేద్కర్ విగ్రహం వద్ద జరిగిన ఘటనను మంత్రి అనిత పరిశీలించారు. చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ల ప్రసాద్, జీడి నెల్లూరు ఎమ్మెల్యే థామస్, పూతలపట్టు ఎమ్మెల్యే మురళి, టీడీపీ నేతలు ఆమెకు స్వాగతం పలికారు. అక్కడ ఏర్పాటు చేసిన సభలో ఆమె మాట్లాడారు. వ్యక్తిగత కక్షతో అంబేద్కర్ విగ్రహం కింద షాపును తగలబెట్టారని, రాష్ట్ర వ్యాప్తంగా దళితులను తప్పుపట్టించి రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేశారన్నారు. జిల్లా పోలీస్ యంత్రాంగం అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ఈ కేసును ఛేదించారని అభినందించారు. ప్రభుత్వం పట్ల పెరుగుతున్న ఆదరణను చూసి ఓర్వలేక ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మంత్రిగా పనిచేసిన పెర్ని నాని పోలీస్ స్టేషన్కు వెళ్లి పోలీసులను బెదిరిస్తాడా? ఇది పోలీసులకు అవమానం. దానికి తగ్గట్టుగా పోలీసులు యాక్షన్ ఉంటుంది. 5 ఏళ్లుగా రౌడీజం చేస్తున్న వీళ్ళు ఇప్పుడు కూడా అదే తరహాలో ప్రవర్తించాలంటే ఇప్పుడు కుదరదన్నారు. తప్పు చేసిన వాడికి నోటీస్ ఇస్తాం, కేసులు పెడతాం, జైల్లో పెడతామన్నారు. ప్రజలు బుద్ధి చెప్పినా వైసీపీ నేతలకు మాత్రం బుద్ధి రావడం లేదు. నకిలీ మద్యం తయారీపై కఠినమైనటువంటి చర్యలు ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. నకిలీ మద్యం తయారీ విషయం తెలిసిందే. వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేయటమే కాకుండా వారందరిపైన కేసులు నమోదు చేసి విచారిస్తున్నామన్నారు. నకిలీ మద్యం తయారీలో పైకి కనబడుతున్న వారు కాదు, తెర వెనుక కుట్రలు చేసిన వారు త్వరలోనే బయటకు వస్తారని, దాని వెనుకున్న కుట్రను ఛేదిస్తామని హోంమంత్రి అనిత అన్నారు.